అందరికీ నమస్తే. మనకు మనసంటూ ఉన్నాక ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో అది గాయపడుతూనే ఉంటది. గాయము అంటే ఇక్కడ బాధ. ఒక రకమైనటువంటి మానసిక నొప్పి. ఈ మానసిక బాధ లేదా ఈ గాయము అనేది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మాటల వలన కావచ్చు, వాళ్ళ చేష్టల వలన కావచ్చు, మన ప్రమేయం లేకుండా మనం ఎదుర్కొనే నిందల వలన కావచ్చు, విమర్శల వలన కావచ్చు, లేదా మనం వేసే తప్పటడుగులు, మనం తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఉంటాయి కదా! ఆ తప్పు నిర్ణయాల వలన కూడా మన మనసు గాయపడే ఛాన్సెస్ ఉంటాయి. మరి మన ఒక్క శరీరానికి, మన శరీర భాగంలో ఎక్కడో ఒక కాడ గాయమైందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? కంప్లీట్‌గా దాని మీద ఫోకస్ పెడతాము. ఆ గాయం త్వరగా మానడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం. అంటే గాయం మానడానికి కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకుంటాము. ఇంకా గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే యాంటీబయాటిక్స్ వాడతాము, ఆయింట్మెంట్స్ వాడతాం. ఇలా మొత్తానికైతే గాయాన్ని తగ్గించుకోవాలని చాలా ఆతృతగా మనం ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా దాన్ని పదే పదే టచ్ చేస్తూ ఉంటే గాయం మానుతుందా? లేదు. ఇంకా మనం ఎక్కడైనా శరీరం మీద గాయమైతే మన పెద్దలు ఏం చెప్తారు? ఊరికే టచ్ చేయకండి అంటారు. టచ్ చేస్తే అది ఇంకా రెడమవుతది కదా! ఇంకా బ్లీడింగ్ అవుతది. ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతది. సో, మరి దాన్ని గాలికి వదిలేస్తే అది ఎలా ఇంకా చిన్న గాయం కాస్త పెద్ద గాయంగా మారిపోతుందో, మరి మానసిక గాయాలు కూడా అంతే. మన మనసుకు గాయమైనప్పుడు, శరీరానికి గాయమైతే ఇంత ప్రయత్నం చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుంటున్నాం కదా! మరి మనసుకైనటువంటి గాయాలని పదే పదే టచ్ చేస్తూ ఎందుకు పెద్దది చేసుకుంటున్నాము? శారీరక గాయాలనేమో తగ్గించాలని చూసుకుంటాము. మానసిక గాయాలనేమో మనకే తెలియకుండా మనం పెంచుకుంటూ పోతాం. నిజానికి మనసు గాయపడటం అనేది సహజమే. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయలేమింక. ఎదుటి వాళ్ళని మాటలతోటి వాదించలేక, లేకపోతే ఎదుటి వాళ్ళ మీద మనం గెలవలేక, లేకపోతే పరిస్థితుల మీద గెలవలేక, అన్నెసరీగా బాధపడాల్సిన సందర్భాలు చాలాసార్లు ఎదురవుతాయి. బాధ కలగడము అనేది సహజమే. కానీ బాధలోనే ఉండడము అనేది మాత్రం కరెక్ట్ కాదు. మనసుకు గాయం కావడం అనేది సహజమే. ఎవరికైనా ఏ సందర్భంలోనైనా అలాంటి ఫేస్ చేస్తుంటాం. కానీ ఆ గాయాన్ని పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే అది ఎంతవరకు సమంజసం? మనము మన మనసుకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి మనం జోక్స్‌ని, ఏదైనా సరే ఒక హాస్యాన్ని మొదటిసారి విన్నప్పుడు బాగా నవ్వొస్తది. రెండోసారి విన్నప్పుడు కాస్త తగ్గుతది. మూడోసారికి, నాలుగోసారికి ఎళ్ళేసరికి ఇక మనకు నవ్వు రాదు. ఎంత పెద్ద కామెడీ సీన్ చూసినా కూడా కంటిన్యూయస్‌గా చూస్తే మనం దానికి హాస్యం అనేది మనకు కలగదింకా. ఆ నవ్వడం అనేది మనం చెయ్యం. మరి హాస్యమే ఒకటికి 2, 3 సార్లు మనం గుర్తు చేసుకుంటే మనకి నవ్వు రానప్పుడు, మరి దుఃఖాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? కదా! దుఃఖాన్ని కూడా ఒక్కసారి బాధపడాలి. రెండోసారి ఆ బాధ తీవ్రత తగ్గుతూ రావాలి. నిజం చెప్పాలంటే బాధ తీవ్రత తగ్గుతూ రావాలి. ఆ తగ్గించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. నిజం చెప్పాలి అంటే మీ బాధని, మీకు జరిగినటువంటి మానసిక గాయాలని మాన్పుకునే శక్తి మీలోనే ఉంది. కానీ మనమేం చేస్తాం? మనలో ఉంది శక్తి అన్న విషయాన్ని మనం మర్చిపోయి, ఎవరో మనల్ని ఓదార్చాలి, మనల్ని గాయపెట్టిన వాళ్ళే వచ్చి మనల్ని కన్సోల్ చేయాలి, ఓదార్చాలి. లేకపోతే పలానా వాళ్ళు మనల్ని క్షమించమని అడగాలి. లేదా పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను బాధపడతాను, నన్ను ఇలా అంటారా? ఇలా మనం మానసికంగా ఫీల్ అయ్యే ప్రతి విషయం కూడా మన మీదనే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇంకొక విషయం, ఎదుటి వాళ్ళు బాధ పెట్టారా, ఎదుటి వాళ్ళు మనకు ద్రోహం చేశారా, ఎదుటి వాళ్ళని మనం నొప్పించారా అన్న విషయాలు అనేటివి ఎదుటి వాళ్ళకి సంబంధించినవి. మరి నీ పట్ల నువ్వేం చేస్తున్నావు? నీ కోసం నువ్వేం చేస్తున్నావు? ఎదుటి వాళ్ళు వాళ్ళ అర్థం చేసుకోలేని మనస్తత్వం వలన నిన్ను బాధ పెట్టుండొచ్చు. మరి నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి కదా! అదే వాళ్ళు పెట్టిన బాధను నువ్వు రెట్టింపు చేసుకుంటూ పోతే నష్టం ఎవరికి? ఈ విషయం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? చాలామంది ఉంటారండి, పదే పదే అదే బాధను తలుచుకుంటూ బాధపడే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. నిజానికి బెస్ట్ మెడిసిన్ మీ దగ్గరే ఉంటుంది. మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. అన్ని బాధలకి ఒకటే మందు పాజిటివ్ దృక్పథము అని. కదా! మరి ఈ మానసిక గాయాలని మాన్పుకునే శక్తి మీలోనే ఉంది. ఆ శక్తి నుంచి పుట్టుకొచ్చేదే పాజిటివ్ దృక్పథం. నిజంగా నీ కోసం నువ్వేదైనా చేసుకోగలవు. ఇది నిజం.
చాలామంది అనుకుంటారు నా కోసం నేను ఏం చేసుకోలేని ఎదుటి వాళ్ళు చేయాలి అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకున్నమ్మా, జగ్గ మెరిగిన సత్యం నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ. చాలా సందర్భాల్లో నేను కూడా ఫేస్ చేసినటువంటి విషయం. మన కోసం ఎవరేం చేస్తారు అనేది పక్కన పెడితే, మన కోసం మనం ఏదైనా చేసుకోగలం మనం తలుచుకుంటే. నువ్వు తలుచుకుంటే నీ కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అంతటి శక్తి నీలో ఉంటుంది, నిజం ఇది. మరి ఆ శక్తి నీలో ఉన్నప్పుడు బయటపడాల్సినటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేయాలి కదా. సో మానసికంగా ఎన్నో రకాల గాయాలు అవుతుండొచ్చు. ఆ గాయాన్ని పదే పదే కుచ్చుకుంటూ గుర్తు చేసుకుంటూ మీ మనసుని ఇంకా గాయాలమయం చేసుకోవడం తప్ప మీరు చేస్తున్నదేంటి? ఎవరైనా సరే ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించరు. సీరియస్గా ఆలోచించడము అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే జరిగిన విషయం గురించి సీరియస్గా ఆలోచిస్తారు తప్ప నేను బయటపడాలి అన్న విషయం గురించి సీరియస్గా ఆలోచించరు. పదే పదే జరిగిన విషయాన్ని, నొప్పించిన విషయాన్నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే మన మానసిక గాయాలు, శరీరానికి అయినటువంటి గాయాలు మానకపోతే శరీరానికి ఎలా అసౌకర్యం కలుగుతుందో, మానసిక గాయాలు మానకపోతే జీవితానికే అసౌకర్యం కలుగుతుంది. అర్థమైంది కదా. మన జీవితమే డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మన శరీరంలో ఎక్కడైనా చిన్న గాయం అయితే అది కొంచెం లేట్ అయినా మనకి పెద్ద బాధ, నష్టం కలగకపోవచ్చు. ఓకే, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అది హీల్ అవుతుంది. కానీ మానసిక గాయం మానడము లేట్ అయితే మీ జీవితంలో జరిగే మిగతా అన్ని సంఘటనల మీద, కంప్లీట్గా మీ లైఫ్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనోగాయాలని, మానసిక గాయాలని మీరు మీ శక్తినంతా ఉపయోగించి తగ్గించుకునే బాధ్యత మీదే. మరి మన మానసిక గాయాలని, ఆ గాయాల నుంచి ఎలా బయటపడాలి అంటే ముందుగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చెప్పుకునే విషయం ఏంటి అంటే గతాన్ని మోయడం బంద్ చేసేయండి. చాలామంది చూస్తుంటారు, గతాన్ని పెద్ద భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటారు. శరీరంలో అణువణువున దింపేస్తారు గతాన్ని. ప్రతి ఆలోచనలో గతాన్ని దింపేస్తారు. గతాన్ని నువ్వు మార్చలేవు, ఎట్టి పరిస్థితుల్లో మార్చలేవు. మనమే కాదు, ఎవరూ మార్చలేరు గతాన్ని. మరి మార్చలేని గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రస్తుతం వృధా అవుతుంది, భవిష్యత్తు వృధా అవుతుంది. అవును కదా. ముందుగా గతాన్ని మోయడం బంద్ చేసేయాలి. గతాన్ని మోయొద్దు ఎప్పుడు కూడా. ఆ గత తాలూకా నువ్వేమైనా నేర్చుకునే పాఠాలు ఉంటే నేర్చుకో, వాటి నుంచి రియలైజ్గా. అంతేకాని ఆ నొప్పించిన క్షణాలని, ఆ నొప్పించిన మాటలని పదే పదే గుర్తు చేసుకుంటూ కూర్చుంటే మీకు మీరే శిక్ష విధించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎవరో బాధ పెట్టడం కాదు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎలాంటి అవమానాలు ఎదురైనాయి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి, ఎలాంటి ఏదన్నా కానివ్వండి అమ్మా, గతాన్ని వదిలేసేయండి అంతే. ఒకవేళ మిమ్మల్ని బాధ పెడితే అది వాళ్ళ కుసంస్కారం. ఓకే, వాళ్ళ విఘ్నతకు వదిలేయండి. పరిస్థితులు అంటారా, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి వాటి నుంచి. ఆ గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకొని ఇప్పుడు మనం సెటరేట్ చేసుకునే అవకాశం మీకుంది. ఎప్పుడైనా ఎడిట్ ఆప్షన్ మీకే ఉంటుంది. కాబట్టి గతాన్ని మోయడం బంద్ చేసేయండి. గతంలోనే నిలిచిపోకండి, అక్కడే ఆలోచనలు ఆపేయకండి. ఇక తర్వాత మీ మనసుతోటి మీరు మాట్లాడండి. మొదటగా నిజంగా చెప్తున్నాను, ఇది కూడా నేను చాలా సందర్భాల్లో సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అసలుకి మన మనసుకి మనల్ని మించినటువంటి ఫ్రెండ్ ఎవరు ఉంటారండి? మనమే మంచి స్నేహితులం. మీ మనసుతోటి ఒక సమస్య ఎదురైనప్పుడు సావధానంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. విశ్లేషించుకుంటూ మాట్లాడుకోండి. నొప్పి తీవ్రత క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ గాయం తాలూకా బాధ నెమ్మదిగా తగ్గడం మొదలు పెడుతుంది. పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీ మైండ్ని నింపండి. ప్రతిరోజు ఉదయం లేసేటప్పుడు పాజిటివ్గా ఓకే, ఐఆమ్ ఓకే, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, నాకు అవి జరిగినవన్నీ చాలా చిన్నవి, నేను బయటపడగలను, నేను పవర్ఫుల్, నేను చాలా శక్తివంతమైనటువంటి మనిషిని. ఇలా పదే పదే మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మనకే తెలియని ఒక మనోబలం మనలో ప్రవేశిస్తుంది. మన మనసు మనతో మాట్లాడి మనకి మనం చేసుకున్నటువంటి హీలింగ్ ఉంటుంది చూసారా, సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నిజం చెప్పాలి అంటే సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా అవసరం కూడా మనిషికి. మనల్ని మనం మన గాయాన్ని మనం మానుకున్నంత ఈజీగా ఎదుటి వాళ్ళు మన గాయాన్ని మాన్చలేరు. అర్థమైందా? కాబట్టి నీలో ఉంది ఆ పవర్. నీతో నువ్వు మాట్లాడుకో, సమస్య గురించి విశ్లేషించుకో. ఎవరైనా సరే నేను బాధ పెడితే, వాళ్ళెవరో బుద్ధి లేని వాళ్ళు బాధ పెడితే నేనెందుకు బాధపడాలి?
నేనెందుకు నా మనసుని ఎందుకు గాయపరుచుకోవాలి, ఇలా అనుకోవాలి. సో విశ్లేషించుకుంటున్న కొద్దీ సమస్య తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా పెద్దదిగా అనిపించినటువంటి బాధ, గుండె భారం తీరుతూ ఉంటుంది ఎప్పుడు మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు. ఇక థర్డ్ పాయింట్, క్షమించడం నేర్చుకోండి. ఎవరిని క్షమించాలి? ఎదుటి వాళ్ళని క్షమించండి. తప్పు ఎదుటి వాళ్ళదైతే ఎదుటి వాళ్ళని క్షమించండి. తప్పు మీదైతే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. నిజంగా ఇక్కడ వాళ్ళంత తప్పు చేస్తే నేను ఎందుకు క్షమించాలి అని కొంతమంది అంటారు, వాదిస్తారు. అవును, వాళ్ళు తప్పు చేశారు. క్షమించకపోతే నీ మనసే భారం అవుతుంది కదా. భారాన్ని మోస్తుంది ఇక్కడ నువ్వు, గాయాన్ని అనుభవిస్తున్నది నువ్వు. దాని నుంచి తొందరగా వదిలించుకొని క్షమించేపో అని నేను క్షమిస్తున్నపో అని ఒక్కసారి మనసులో అనుకొని చూడండి, మీ మనసు ఎంత రిలాక్స్ అవుతుందో. నువ్వే తప్పు చేసావు, నువ్వు క్షమించుకో, ఇంకొకసారి నేను చెయ్యొద్దు, ఈ ఒక్కటే ఛాన్స్ అని నీకు నువ్వే అనుకోవాలి. అలా నీతో నువ్వు మాట్లాడుకుంటూ నువ్వు క్షమించుకుంటూ ఇతరులను క్షమిస్తే ఖచ్చితంగా నీ బాధ తీవ్రత అనేది తగ్గిపోతుంది, గాయం అనేది మానడం మొదలు పెడుతుంది. క్షమాగుణము మన మనసును తేలికపరుస్తుంది, ఎదుటి వాళ్ళ విషయం కాదు. ముందుగా నీ మనసు తేలికపడాలి. నీ మనసు తేలికపడ్డప్పుడే మిగతా విషయాల మీద నీ మనసు అనేది ఫోకస్ చేస్తుంది. కాబట్టి నీ మనసుని ఎప్పటికప్పుడు తేలికపరుచుకోవాలి అంటే దుష్టులను క్షమించడం నేర్చుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు క్షమించుకో. ఎవరినైనా మనం బాధ పెడితే మనం క్షమాపణ అడగాల ముందుగా. దానివల్ల కూడా మన మనోభారము, మనసు మీద ఉన్నటువంటి ఆ బాధ అనేది చాలా తీరుతుంది. సో ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంటే భారాన్ని తగ్గించుకోవాలి మెయిన్గా. సో క్షమించే గుణము అనేది అలవరుచుకోవాలి. అదేవిధంగా మరి ఇంత లైఫ్లో నీకోసం నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, మన మనసు బాధ తీరాలి, మానసిక గాయాలు మానాలి అంటే నీతో నువ్వు స్పెండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీతో మీరు బ్రతకడం అనేది ఒక గొప్ప వరం, నిజం. అప్పుడప్పుడు ఏకాంతంగా ఉండాలి, ఒంటరిగా కూర్చోవాలి, నీతో నువ్వు మాట్లాడుకోవాలి, నీతో నువ్వు స్పెండ్ చేసుకోవాలి, నువ్వు రిపేర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు సర్వీసింగ్ చేసుకోవాలి, నీ మనసును సర్వీసింగ్ చేసుకోవాలి. సో నీతో నువ్వు మాట్లాడడం మొదలుపెట్టుకొని నీతో నువ్వు టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టండి. ప్రకృతితో లీనమవ్వండి, ప్రకృతిలో కలిసిపోండి, ప్రకృతితోటి మాట్లాడడం మొదలుపెట్టండి. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అబ్జర్వ్ చేయండి, పక్షులని కిలకిల రావాల వాటిని అబ్జర్వ్ చేయండి, వాటి శబ్దాలను వినండి. అసలు నేచర్ ఎంత, ప్రకృతి ఒక ఔషధం, తెలుసా మీకు ఆ విషయం? మన మనసు పాజిటివ్ థింకింగ్ అనేది మనకెంత ఔషధమో, మన పాజిటివ్ థింకింగ్ని ఇనిషియేట్ చేసి ప్రేరేపించేది ప్రకృతి మన మనసుకి ఒక పెద్ద ఔషధం. మన మనసు అనేది మన జీవితానికి ఔషధం అయితే మన మనసుకి ప్రకృతి అనేది ఔషధం. కాబట్టి ప్రకృతితోటి బాగా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టండి. మనసులని బాగా చదవండి. మనసుల గురించి ఎంత అర్థం చేసుకుంటున్న కొద్దీ ఎదుటి వాళ్ళ పట్ల మన గాఢమైనటువంటి అభిప్రాయాల యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. మనం నేను సెన్సిటివ్ అనుకుంటున్నంత కాలం ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తనలు మన తీవ్రంగా బాధ పెడతాయి, భయపెడతాయి. కాబట్టి స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఎదుటి వాళ్ళ మనసుల్ని బాగా పరిశీలించాలి, వాళ్ళ నడవడికని, వాళ్ళ బిహేవియర్ని. ఓకే, ఇదంతా కామన్ అన్న విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. అందరూ అలాగే ఉన్నారు, నేనెందుకు బాధపడాలి, ప్రపంచమే అలా ఉంది, మనం ఒక్కరమే ఎందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలన్న ఆలోచన మనకు అప్పుడు జనరేట్ అవుతుంది అన్నట్టు. ఎంత స్టడీ చేస్తే అంత మనసు విశాలం అవుతుంది. పుస్తకాలు చదవడం అనేది మన జీవితాన్ని మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది పుస్తకాలను చదవడం ద్వారా. అదే ఎదుటి మనుషులను చదవడం ద్వారా మనం ఒక సొసైటీ, నిజంగా చెప్పాలి అంటే సొసైటీని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు నీ మానసిక గాయాలు ఆటోమేటిక్గా మానిపోతుంటాయి. సొసైటీ ఏంటి అనేది నీకు అర్థం కానంత వరకు ప్రతిదీ నీకు పెద్ద పెనుభూతమై బాధ పెడుతుంటుంది, పెద్ద గాయంలాగా కనపడుతుంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలలోకి తొంగి చూడకండి, వాళ్ళ జీవితంలో మీరు ఇన్వాల్వ్ కావకండి, అన్నెసరి కామెంట్లు చేయకండి. కానీ మనస్తత్వాలను చదవడం నేర్చుకోండి. మనసులను చదవడము అంటే మనస్తత్వాలు, అసలు మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారా అన్న విషయం నీకు అర్థమైనప్పుడు నీకు ఎదురయ్యే సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి ద్వారా మీ మనసుకి మీరే హీలింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా అవసరం. మీ గాయాలను మాన్పుకునే శక్తి మీలోనే ఉంది, దాన్ని గ్రహించండి.
మీరు త్వరగా మీ గాయాల నుంచి బయటపడాలి. మీ మనసుని గాయాల నుంచి త్వరగా బయటపడేయాలి. బాధల నుంచి మీ మనసును మీరే విముక్తి కలిగించాలి. కాబట్టి మీరు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా అన్నీ సెటరేట్ అవుతాయి. కాబట్టి సో మీ మనసుని, మీ మనోగాయాలని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ దాన్ని ప్లెయిన్ పేపర్గా ఉంచుకుంటూ ముందుకు సాగితే జీవితం ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టదు, భయపెట్టదు. హ్యాపీగా పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకెళ్ళిపోతాం. అది సక్సెస్ఫుల్ లైఫ్ అంటే. నిన్ను నువ్వు గెలవడం, నీ మనసులో ఉన్నటువంటి భయాలను గెలవడం, నీలో బలహీనతల్ని గెలవడమే నీ గెలుపు. ప్రపంచాన్ని గెలవడం అనేది తర్వాత సంగతి. నువ్వు గెలిస్తే అన్నిటినీ గెలుస్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్.